ఇక అప్డేట్ చూస్తే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుస అపచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో జరిగిన 3 సంఘటనలు ఆలయ నిర్వహణపై విమర్శలు గుప్పించేలా చేస్తున్నాయి. డిసెంబర్ 27న అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ కావడం, శుక్రవారం నిర్వహించిన శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే గోక్షీరంలో అంటే ఆవు పాలలో పురుగులు గుర్తించడం, అమ్మవారి పూజల్లో తాజా గోపాలు వాడాల్సి ఉండగా టెట్రా పాలు వినియోగంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మహామండపంలో కేక్ కట్టింగ్ కు ప్రయత్నించడం వంటి వరుస ఘటనలతో ఆలయ నిర్వహణపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు విజయవాడ నుంచి. రాజ్ కుమార్, వరుస అపచారాలు దుర్గమ్మ ఆలయంలో ఎలా చూడాలి? చందు, మొత్తానికి ఏదైతే విజయవాడకు కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక తలమానికంగా ఉన్నటువంటి విజయవాడలో వెలిసినటువంటి ఏదైతే అమ్మలానిగా అమ్మ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ప్రత్యేకంగా కొన్ని అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా కొన్ని భక్తులు ఆవేదన కూడా చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే అమ్మవారి ఆలయంలో సాధారణంగా 365 రోజులు కూడా భక్తుల రద్దీ ఇప్పుడు కూడా ఉంటుంది. దాని నేపథ్యంలో అధికారులు ఎంతో అప్రమత్తంగా వహించాల్సి, భక్తులకు కావాల్సినటువంటి సకల సౌకర్యాలు, భక్తులకు కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అందిస్తూ వారికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం అధికారులకు ఉంటుంది ప్రత్యేకంగా. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా డిసెంబర్ 27 ప్రత్యేకంగా ఏదైతే అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా పవర్ కట్ కావడం ప్రత్యేకంగా ఇక్కడ ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఎందుకంటే బిల్లులు చెల్లింపు ఆలస్యంగా జరిగిందా, లేదంటే అధికారులు ఏదైనా అక్కడ నిర్లక్ష్యం వహించారా, ఎందువలన ఈ పవర్ కట్ జరిగింది అనేది ప్రత్యేకంగా ఇక్కడ తెలియాల్సిన అంశం ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా చాలా సీరియస్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపించడం, వెంటనే ఏదైతే ఆ శాఖను చూసేటువంటి మంత్రి గొట్టిపాటి రవితో మాట్లాడడం, అసలు అక్కడ ఎందుకు పవర్ కట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి గురించి ఇది తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. మరి ఈ లోపే ఈ అంశం ముగిసే లోపలే వెంటనే ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకుని వచ్చారు. ఏదైతే గోవు పాలు వాడాల్సినటువంటి నేపథ్యంలో ఏదైతే దాదాపుగా అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి అన్ని పూజ కార్యక్రమాలకు గోవు పాలు అనేది చాలా శ్రేష్టము, అది చాలా పవిత్రమైనటువంటిది. అలాంటి పాలతో అర్చనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే శ్రీచక్ర అర్చనలకు చేయాల్సినటువంటి గోపాలతో ఏదైతే ఇటు టెట్రా పాలు అంటే ప్యాకెట్ పాలను వాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అది విజయ డైరీకి సంబంధించినటువంటి ప్యాకెట్ పాలు వాడుతున్నట్టుగా కూడా గుర్తించారు. అయితే దీనిలో పురుగులు వచ్చినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో పాటు భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఎందుకు వాడాలి? సాధారణంగా అమ్మవారి ఆలయంలో కొంత గోవులను కూడా పెంచుతూ ఉంటారు. ఆ పాలను వినియోగించకుండా అసలు ఆ పాలు ఏమవుతూ ఉన్నాయి, ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి పాలు ఏమవుతూ ఉన్నాయి, ఆ పాలు వినియోగించకుండా ఈ టెట్రాటెక్ పాలు ఎందుకు వాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇలాంటి అన్నిటి వాటిని కూడా అధికారులు అదేవిధంగా ఆలయ చైర్మన్, ఈవో, కింది స్థాయిలో పనిచేసినటువంటి అధికారులు అందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాధారణంగా ఒక విషయం జరిగింది, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఇప్పుడు ఆ వ్యవహారాలు ఎవరైతే చూస్తూ ఉంటారో వారు సమాధానం చెప్పాలి. కానీ ఇదంతా కూడా జరిగి అధికారుల దృష్టి కూడా తెలియజేయట్లేదంటే అసలు దొంగగూళ్ళలో ఏం జరుగుతుంది అనేది ప్రత్యేకంగా ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. మరొక వైపు కనుక చూస్తే నిన్న మహామండపంలో మధ్యాహ్నం నుంచి కేక్ కటింగ్ చేయాలనేటువంటి ఒక దుస్సాహసానికి కూడా పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. అమ్మవారి సన్నిధిలో సాధారణంగా చాలా పవిత్రంగా ఉంటారు, భక్తులందరూ కూడా చాలా నిష్ఠతో వస్తూ ఉంటారు అమ్మవారి ఆలయానికి. అలాంటి చోట కేక్ కటింగ్ లాంటి ఒక ప్రక్రియ, దాంట్లో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా అందరికీ తెలుసు. కానీ అలాంటి పదార్థాలను తీసుకుని వెళ్ళి అమ్మవారి ఆ మహామండపం దగ్గర కేక్ కటింగ్ చేయాలనే ఒక దుస్సాహసానికి పాల్పడిన కూడా అధికారులు ఎంత నేర్చుకొస్తారు. సాధారణంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఈ పాలు విషయంలో ఏం జరిగినా అక్కడ అర్చకులు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఫోన్ లో వాట్సాప్ మెసేజ్ రూపంలో దీన్ని తప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏ విధంగా అమ్మవారి ఆలయాన్ని అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక అనుమానం ప్రతి ఒక్క సామాన్య భక్తులలో కూడా కలుగుతుంది. చాలా నిష్ఠతో వస్తారు, చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. ప్రతి ఒక్కటి కూడా చాలా నియమ నిబంధనలతో ఆచరించాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి అర్చకులు, ఆలయ అధికారులు, భక్తుల మీద కూడా ఉంటుంది ఒక బాధ్యతలు. కానీ ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా జరుగుతుంటే సామాన్య భక్తులు ఎలాంటి దర్శనం కోరుకుంటారు? అలాంటిది సరైనటువంటి లేకపోతే అన్ని చోట్ల కూడా కొద్దిసేపటి కింద విద్యుత్ శాఖ కూడా అక్కడ గురవుతుందంటే వెంటనే అక్కడ ఆలయ అధికారులు లేదంటే అక్కడ ఈవో వెళ్ళి ఏదైతే ఏఈ కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏఈ కూడా వెళ్ళి అక్కడ సరి చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ విధంగా అక్కడ అపశృతులు జరుగుతున్నాయి, వెంటనే వీటిని నివారించి వెంటనే తగినటువంటి అన్నింటినీ కూడా అందజేయాలని సకల సౌకర్యాలతో అమ్మవారి
ఆలయం కలకలలాడాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. దానికి అనుగుణంగా Right, నిర్ణయాలు Rajkumar. తీసుకొని ప్రభుత్వాన్ని కూడా వేరుకున్న పరిస్థితి కనపడుతుంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.